బైబిల్లోని యోబు గ్రంథంలో బెహెమోత్ అనే ఒక జీవిని మనం చూస్తాం. అసలు అది ఏంటిది? ఇది ఎందుకు దేవుని యొక్క అద్భుతమైన సృష్టికి చిహ్నంగా మారింది? రండి తెలుసుకుందాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 15 నుండి 24 వచనాల్లో దీని గురించి వ్రాయబడింది. బెహెమోత్ అపారమైన బలం మరియు ఎంతో గొప్పతనం కలిగి ఉన్న జీవి. దేవుడు బైబిల్లో ఇలా చెప్తున్నాడు, ఇదిగో బెహెమోత్ ని నీవు చూచి ఉన్నావు గదా, ఎద్దు వలె అది గడ్డి మేయును. ఇది దాని భారీ శరీరంతో విశాలమైన చిత్తడి నేలలో నివసిస్తుంది. దట్టమైన నీడ ఉన్న చెట్ల గుండా కదులుతుంది. దాని ఎముకలు ఇత్తడిలా దృఢంగా ఉంటాయి. వాటిని నాశనం చేయడం చాలా కష్టం. దాని తోక ఒక దేవవారు వృక్షం అంత పెద్దగా ఉంటుంది. దాన్ని కదిలించడానికి కూడా ఎంతో శక్తి కావాలి. ఆ జీవి పరిమాణం దాని యొక్క నిశ్శబ్దాన్ని తెలియజేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఏ శక్తి నిలబడలేదు. నదుల నుండి సులువుగా నీళ్లు తాగుతూ ఆ ఉనికిలో కదులుతుంది. దాని శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ నదీ తీరాల్లోనే ఉంటుంది. మిగతా జంతువుల్లాగా మైదానాల్లో ఉండదు. బెహెమోత్ దేవుని మార్గాలలో ప్రధానమైనదిగా వర్ణించబడింది. దీని ఉనికి కేవలం విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాని బలం దాని భౌతిక శక్తిలో మాత్రమే కాదు, దాని అస్థిరమైన స్వభావంతో కూడా ఉంది. దేవుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఆ జీవి యొక్క దైవిక శక్తి నిదర్శనంగా కనిపిస్తుంది. అటువంటి సృష్టిని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం సృష్టిలో కేవలం ఒక భాగం మాత్రమే అని గుర్తు చేస్తుంది. సముద్రపు జీవి అయిన లేవియాథన్ తెలుసు కదా, దానితో జత చేయబడింది. అవగాహనకు మించిన జ్ఞానంతో నిర్వహించబడే ప్రపంచంలోని విస్తారమైన అర్థం చేసుకోలేని ఆశలను ఆలోచించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. చివరికి బెహెమోత్ మరియు లేవియాథన్ దేవుని ఆధిపత్యానికి జనాలుగా నిలిచాయి. ప్రకృతి శక్తులు మన నియంత్రణ గురించిన శక్తివంతమైన గొప్ప విశ్వాసం ఉన్న స్థానాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఇది యోబు గ్రంథంలో తప్ప ఇంకా మరి ఎక్కడా చెప్పబడలేదు. కానీ ఆ జీవి ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా అనేది ఇంకా ఒక క్వశ్చన్. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో దేవుడి యొక్క శక్తిని ఈ జీవి ద్వారా తెలుసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.